ఈ పద్ధతిలో సాధారణంగా చూసుకున్నట్లయితే మధ్యస్థం నుండి బరువు జాతి నేల వరకు ఏదైనా ఎక్కడైనా సాధ్యమేనండి. కాకపోతే ఒక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మనకు వచ్చేసే వర్షాలు జూలై, ఆగస్టు నెలల్లో మనకి ఎక్కువ శాతం వర్షాలు పడతాయి. తర్వాత ఆ జూలై, ఆగస్టు నుంచి వచ్చే వర్షాలతోటి సాధారణంగా ఈ కుంటలు, చెరువులు, రిజర్వాయర్స్ అవన్నీ అప్పుడు వచ్చే వర్షాలతోటి నిండుతుంది. సో ఇప్పుడు నేను అన్నట్టుగా మెట్ట వరి సాగు, మెట్ట మాగాని వరి సాగు అని అంటే ఇందులో ఏం చేస్తారంటే మనం మే ఎండింగ్ అంటే మనం తొలకరి వర్షాలు అంటాం. తొలకరి వర్షాలతోటి ల్యాండ్ ప్రిపరేషన్ అంటే నేల తయారీని రెడీ చేసుకొని అప్పటి నుంచి మొదలుపెట్టి జూన్ ఫస్ట్ వీక్ ఆర్ జూన్ మధ్యలో కల్లా కనుక పొడి విత్తనాలను నేలలో వెతుకున్నట్టయితే దాదాపు మనకి జూలై, ఆగస్టు చివరికంటే దాదాపు 40 రోజులు గ్యాప్ ఉంటుంది. 40 నుంచి 45 రోజులు. ఈ 45 రోజుల్లో మనకి వర్షాలు నిండుగా పడి చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నీళ్లు నిండినప్పుడు అప్పటి వరకు అడపాదడపా వచ్చే వర్షాలతోటి ఆ ఉన్న మాయిశ్చర్ తోటి ఈ మొక్క అనేది పెరుగుతుంది. సో ఇక్కడ మనకు వచ్చే హైయెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఏమాత్రం నీటి మీద డిపెండ్ అవ్వకుండా, అంటే ముఖ్యంగా సీజన్ పోగొట్టుకోకుండా 45 డేస్ వరకు మనం మొక్కని దాదాపు వచ్చే వర్షాలతోటి పెంచుకోవచ్చు. ఎప్పుడైతే మనకి సరిపడా వర్షాలు నీరు ఉన్నాయో మన పంటని ఇమీడియట్గా సాధారణమైన వరి పొలంలాగా నీళ్లు కన్వర్ట్ చేసేసి దీనికి ఒకటి ముఖ్యమైనది ఏంటంటే ఈ నేల అనేది నీరు నిలవబెట్టుకునే దానిలాగా ఉండాలి. కాబట్టి దీనికి మధ్యస్థ భూముల నుండి హెవీ సాయిల్స్ అంటే బరువు నేలల వరకు ఏదైనా సాగు చేసుకోవచ్చు. కాకపోతే ఒక్కటి ఏంటి అని అంటే ఇందులో మనకు దమ్ము చేసిన పొలంలో కనుక మనం విత్తుకునేటట్లయితే ఎప్పుడు విత్తుతామనేది సాయిల్ని బట్టి, ఒకవేళ బరువు నేలలైతే కనుక ఇవాళ నీళ్లు తీసేసి మరో రోజు విత్తుకుంటాము. ఒకవేళ తేలికపాటి నేలలైతే ఇవాళే నీళ్లు తీసేసి అదే రోజు విత్తుకోవడం జరుగుతుంది అనమాట.